students, today's topic is Inter First Year New Syllabus Straight Lines Exercise 9D Roman number 1. The value of k for which the lines is parallel to x-axis, parallel to y-axis, passing through the origin. First question. A. Parallel to x-axis, parallel to x-axis. అంటే స్లోప్ ఎంత ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్కి స్లోప్ ఈజ్ ఈక్వల్ టు 0. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ లైన్కి స్లోప్ ఏమవుద్ది మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ వై అంటే మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఎంత మైనస్ కే బై 3 బై మైనస్ 4 మైనస్ కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే అది అర్థమైంది న్యూమరేటర్ 0 ఇచ్చి సరిపోతుంది కదా కే మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 కే ఈజ్ ఈక్వల్ టు 3. అది ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్కి వచ్చే కే వాల్యూ. నెక్స్ట్ బి వచ్చేసి ఇది క్వశ్చన్ నెంబర్ ఏ వరకు. నెక్స్ట్ బి వచ్చేసి ప్యారలల్ టు వై యాక్సిస్. ప్యారలల్ టు వై యాక్సిస్ అంటే స్లోప్ ఏమవుద్ది ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు 1/0. 1/0 అంటే మనకు స్లోప్ ఎంత మైనస్ ఆఫ్ ఆల్రెడీ ఇందా చేసిందే కదా మైనస్ కే బై 3 బై మైనస్ 4 మైనస్ కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/0. అంటే దాని అర్థం ఏంటి డినామినేటర్ వచ్చేసి 4 మైనస్ కే స్క్వేర్ 0 దట్ ఇంప్లైస్ టు కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 కే ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2. ఇది ప్యారలల్ టు వై యాక్సిస్. నెక్స్ట్ సి వచ్చేసి పాసింగ్ త్రూ ద ఆరిజిన్. ఆరిజిన్ నుంచి పాస్ అయితే అంటే జస్ట్ 0 ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయడమే కదా. అంటే కే మైనస్ 3 ఇంటూ 0 మైనస్ 4 మైనస్ కే స్క్వేర్ ఇంటూ 0 ప్లస్ కే స్క్వేర్ మైనస్ 7k ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏమొస్తుంది దీన్ని మనం సాల్వ్ చేయడమే. ఇది మొత్తం 0 అయిపోద్ది. కే స్క్వేర్ మైనస్ 7k ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 కే స్క్వేర్ మైనస్ 6k మైనస్ k ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 k ఇంటూ కే మైనస్ 6 మైనస్ 1 ఇంటూ కే మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏమొస్తుంది కే మైనస్ 6 ఇంటూ కే మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 కే మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 కే మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 కే ఈజ్ ఈక్వల్ టు 6 కే ఈజ్ ఈక్వల్ టు 1. అంటే కే వాల్యూ 6 ఆర్ 1. ఇది మనకు పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అయితే. నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద లైన్స్ విచ్ కట్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్ యాక్సిస్ హూస్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆర్ 1 అండ్ -6 రెస్పెక్టివ్లీ. అంటే ఇంటర్సెప్ట్స్ ఇచ్చాడు ఏ బి. ఇంటర్సెప్ట్ అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్సెప్ట్ ఫామ్లో ఇచ్చిన తర్వాత ఆ సమ్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్ ఇచ్చాడు. ఈ ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంది ఈక్వేషన్ ఏంది ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఏమి ఇచ్చాడు హూజ్ కట్ ఆఫ్ ఇంటర్సెప్ట్ సమ్. సమ్ ఈజ్ 1. సమ్ అంటే ఏంది ఇంటర్సెప్ట్ ఏబిఏ కదా ఇంటర్సెప్ట్స్ ఇక్కడ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1. అండ్ ప్రొడక్ట్ అంటే ఎంత ఏబి ఈజ్ ఈక్వల్ టు -6 ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏబి ఈజ్ ఈక్వల్ టు 6 అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab రాసుకోవచ్చు కదా. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత అవుద్ది 1 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ -6 అంటే ఎంత 1 ప్లస్ 24 ఈజ్ ఈక్వల్ టు 25. అంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఈజ్ ఈక్వల్ టు 5. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1 ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే 1 ప్లస్ 2 ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 5. రెండు యాడ్ చేసి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 2a ఈజ్ ఈక్వల్ టు 6 ఏ ఈజ్ ఈక్వల్ టు 2 3 6 ఏ ఈజ్ ఈక్వల్ టు 3. ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 5 కదా
3 మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 5. బి ఎట్ సైడ్ పోతే 3 మైనస్ 5. బి ఈజ్ ఈక్వల్ టు -2. ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే బి ఈజ్ ఈక్వల్ టు -2. లేదు ఇది ప్లస్ ఆర్ మైనస్ 5 తీసుకున్నాం అనుకో, స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఏమొస్తుంది, అట్లయినా కానీ ఒకటే. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది, బి ఈజ్ ఈక్వల్ టు -3 వచ్చేస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 3, బి ఈజ్ ఈక్వల్ టు -2, ఆర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3, ఆర్ బి ఈజ్ ఈక్వల్ టు -2. ఈ రెండు సెట్స్ ఈక్వల్ అనమాట, కరెక్ట్ అనమాట. నెక్స్ట్, వాట్ ఆర్ ద పాయింట్స్ ఆన్ ద వై యాక్సిస్ హూజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద లైన్ ఈజ్ 4 యూనిట్స్. పాయింట్ ఆన్ ద వై యాక్సిస్ అంటే ఏంది? పాయింట్ ఆన్ ద వై యాక్సిస్ మీద ఎక్స్ కోఆర్డినేట్ 0 కదా, 0, లెట్ వై అనుకుందాం. దీని నుంచి x/3 ప్లస్ y/4 ఈజ్ ఈక్వల్ టు 1కి డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ అంటే ఎంత? మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a² ప్లస్ b² కదా. ఈ ఫామ్లో మనకు దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలంటే 0/3 ప్లస్ y/4 మైనస్ 1 బై మాడ్యులస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1/3 హోల్ స్క్వేర్ 1/4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. అంటే ఏమొస్తుంది? మాడ్యులస్ y/4 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4² ప్లస్ 3² బై 4² ఇంటూ 3² ఇంటూ 4. అంటే ఏమొస్తుంది? y/4 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5/4 ఇంటూ 3 ఇంటూ 4. 4 క్యాన్సిల్. ఇది మాడ్యులస్ ఆఫ్ y/4 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5/3. అంటే దాని అర్థం ఏంది? y/4 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5/3, ఆర్ y/4 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు -5/3. అంటే y/4 ఈజ్ ఈక్వల్ టు 5/3 ప్లస్ 1 అంటే ఎంత? 5, 1, 3, 8/3. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 32/8, 4, 32/3. ఇది ఒక ఫాము. ఇది తీసుకున్నాం అనుకోండి, y/4 ఈజ్ ఈక్వల్ టు -5/3 ప్లస్ 1. y/4 ఎంత? -2/3. y ఈజ్ ఈక్వల్ టు -8/3. y ఈజ్ ఈక్వల్ టు -8/3. ఇదైనా కరెక్టే. అంటే మనకి ఏ పాయింట్ దగ్గర టచ్ అవుద్ది? ఫైనల్ పాయింట్స్ వచ్చేసి 0, 32/3, 0, -8/3. 0, 32/3, 0, -8/3. నెక్స్ట్, ఫైండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద లైన్ జాయినింగ్ పాయింట్ cos θ sin θ, cos π sin π. అంటే ఏమొస్తుంది? ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఏంది? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. y మైనస్ y1 అంటే ఎంత? y మైనస్ sin θ ఈజ్ ఈక్వల్ టు sin π మైనస్ sin θ బై cos π మైనస్ cos θ ఇంటూ x మైనస్ x1 అంటే ఎంత? cos θ. sin π మైనస్ sin θ బై cos π. దీన్ని మనము సింప్లిఫై చేసుకుంటే ఎక్స్ క్రాస్ మల్టిప్లై చేసామనుకోండి, క్రాస్ మల్టిప్లై చేస్తే cos π మైనస్ cos θ ఇంటూ y మైనస్ sin θ ఈజ్ ఈక్వల్ టు sin π మైనస్ sin θ ఇంటూ x మైనస్ sin θ. అంటే ఏమొస్తుంది? sin π మైనస్ sin θ ఇంటూ x ప్లస్ cos π మైనస్ cos θ ఇంటూ y మైనస్ sin θ ఇంటూ cos π మైనస్ cos θ
ఇది మైనస్ ఉంది కదా, మైనస్ ఇది సైడ్ పోద్ది, ప్లస్ సైన్ థీటా ఇంటూ సైన్ ఫై మైనస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఇది 0 నుంచి డిస్టెన్స్ కావాలి. 0 నుంచి డిస్టెన్స్ కావాలంటే మాడ్యులస్ ఆఫ్ AX1 ప్లస్ BY1 ప్లస్ C/√A² ప్లస్ B², అదే ఫార్ములా ప్రకారం కావాలి. 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ 2 0 అయిపోతాయి. మనకు మిగిలేదు ఇది ఒకటే, అంటే మాడ్యులస్ ఆఫ్ సైన్ థీటా ఇంటూ సైన్ ఫై మైనస్ సైన్ థీటా మైనస్ కాస్ ఫై ప్లస్ కాస్ థీటా బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్ కదా, A² ప్లస్ ఇది ఇది B అవుతుంది కదా, అంటే సైన్ ఫై మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఫై మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్, అంటే ఏమొస్తుంది మాడ్యులస్ ఆఫ్ సైన్ థీటా ఇంటూ సైన్ ఫై మైనస్ కాస్ ఫై సైన్ థీటా మైనస్ కాస్ థీటా. దీన్ని మొత్తాన్ని మీరు సింప్లిఫైయింగ్ చేస్తే 2 sin θ/2 cos θ/2 వచ్చేస్తుంది. న్యూమరేటర్ మొత్తము sin θ/2 cos θ/2 బై డినామినేటర్ ఉన్నది మొత్తము sin θ మైనస్ sin φ హోల్ స్క్వేర్ cos φ మైనస్ cos θ హోల్ స్క్వేర్, కాబట్టి డినామినేటర్ మొత్తం వచ్చేసి 2 sin φ/2 వచ్చేస్తే మీకు ఫైనల్గా సపోజు సాల్వ్ చేద్దాం. చూడండి, కింది డినామినేటర్ వరకు చూద్దాం. డినామినేటర్ ఏమొస్తుంది, సైన్ ఫై మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్, అంటే సైన్ స్క్వేర్ ఫై ప్లస్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2 sin ఫై సైన్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ ఫై ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 కాస్ ఫై కాస్ థీటా, అంటే ఏమొస్తుంది స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఫై కాస్ స్క్వేర్ ఫై 1 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 మైనస్ 2 ఇంటూ సైన్ ఫై సైన్ థీటా కాస్ ఫై కాస్ థీటా, ఎంత వస్తుంది కాస్ ఫై మైనస్ థీటా, కాస్ ఫై మైనస్ థీటా మైనస్ ఆఫ్, అంటే ఎంత వస్తుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 1 మైనస్ కాస్ ఫై మైనస్ థీటా, ఇది వస్తుంది. అంటే న్యూమరేటర్లో ఏమొస్తుంది, న్యూమరేటర్లో ఇందాక ఇక్కడ చెప్పింది నేను తప్పు చెప్పాను. న్యూమరేటర్ వరకు 2 sin ఫై మైనస్ θ/2 కాస్ ఫై మైనస్ θ/2 వస్తుంది. హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ ప్రకారం వస్తుంది అనమాట. ఇప్పుడు ఇదేమొస్తుంది 1 మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ 2 sin స్క్వేర్ θ/2, 2 ఇంటూ 2 4 కాబట్టి బయటకు వచ్చేస్తే 2 sin ఫై మైనస్ θ/2, ఇది క్యాన్సిల్ అయిపోతే మాడ్యులస్ ఆఫ్ కాస్ ఫై మైనస్ θ/2, ఇది మనకు ఆరిజిన్ నుంచి వచ్చే ఫైనల్ డిస్టెన్స్ అనమాట. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా వచ్చేది ఇది. నెక్స్ట్, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ప్యారలల్ టు y యాక్సిస్ అండ్ డ్రాన్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్స్ x మైనస్ 7y ప్లస్ 5 అండ్ 3x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ప్యారలల్ టు y యాక్సిస్ అంటే స్లోప్ ఎంత, స్లోప్ వచ్చేసి ప్యారలల్ టు y యాక్సిస్ వచ్చేసి స్లోప్ వచ్చేసి ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు 1/0. ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవాలి. x మైనస్ 7y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0, 3x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు
y ఈజ్ ఈక్వల్ టు -3x నువ్వు పైన దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే x మైనస్ 7 ఇంటూ -3x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0, x ప్లస్ 21x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 5/22. y ఈజ్ ఈక్వల్ టు -3x కదా, -3 ఇంటూ x ఎంత 5/22, y ఈజ్ ఈక్వల్ టు -15/22, y ఈజ్ ఈక్వల్ టు -15. పాయింట్ ఏముంది 5/22 -15/22. ఇప్పుడు స్లోప్ ఎంత, స్లోప్ ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y1 అంటే ఎంత -15/22 ఈజ్ ఈక్వల్ టు 1/0 ఇంటూ x మైనస్ 5/22. ఈ ఫామ్లో వస్తే క్రాస్ మల్టిప్లై చేస్తే x మైనస్ 5/22 ఈజ్ ఈక్వల్ టు 0, 22x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫైనల్గా వచ్చే ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ప్యారలల్ టు y యాక్సిస్. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ drawn perpendicular to the line through the point where it meets y axis. పర్పెండిక్యులర్ టు దిస్ లైన్ కావాలా, ఈ లైన్ y యాక్సిస్ ఎక్కడ మీట్ అవుతుంది దానికి కావాలంటే, సపోజ్ ఈ లైన్ ఉందనుకోండి, y యాక్సిస్ని ఇక్కడ కదా మీట్ అయ్యేది, పర్పెండిక్యులర్ టు దిస్ లైన్ కావాలి, ఇట్లా కావాలి, ఈ లైన్ కావాలన్నమాట. లైన్ కావాలంటే దీనికి స్లోప్ పర్పెండిక్యులర్గా ఉంటుంది, ప్లస్ ఈ పాయింట్ కావాలా. y యాక్సిస్ ఎక్కడ మీట్ అవుద్ది, x/4 ప్లస్ y/6 ఈజ్ ఈక్వల్ టు 1. y యాక్సిస్ మీట్ అవ్వాలంటే x వాల్యూ ఎంత 0, y దగ్గర మీట్ అవుతుంది, అంటే 0 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. 0/4 ప్లస్ y/6 ఈజ్ ఈక్వల్ టు 1. సో y ఈజ్ ఈక్వల్ టు 6. పాయింట్ ఈజ్ 0,6. పాయింట్ ఈజ్ 0,6. నెక్స్ట్ 0,6 పాయింట్ వచ్చేసి, నెక్స్ట్ వచ్చేసి స్లోప్ కావాలి. x/4 ప్లస్ y/6 1కి స్లోప్ ఎంత -1/4/1/6. 1/4/6 అంటే -6/4 -3/2, 2 3లో 2 2. స్లోప్ పర్పెండిక్యులర్ స్లోప్ ఎంత, పర్పెండిక్యులర్ స్లోప్ ఈజ్ ఈక్వల్ టు -3/2 m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1 కదా, -3/2 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1, మైనస్ క్యాన్సిల్. సో m2 ఈజ్ ఈక్వల్ టు 2/3. ఇది పర్పెండిక్యులర్ స్లోప్ అనమాట. m2 ఈజ్ ఈక్వల్ టు 2/3. పాయింట్ వచ్చేసి ఎంత 0,6. అంటే ఈక్వేషన్ ఏమవుతుంది, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ x మైనస్ 0, 3y మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు 2x, 2x మైనస్ 3y ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ లైన్ వచ్చేసి ఇది అనమాట, ఇది L1 అనుకుంటే ఇది L1 లైన్, అంటే ఇక్కడ నుంచి పోవాలి ప్లస్ పర్పెండిక్యులర్గా ఉండాలి, మనకు వచ్చే ఫైనల్గా అది. నెక్స్ట్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ 3,4 టు ద స్ట్రైట్ లైన్. లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ అంటే పాయింట్ నుంచి ఈక్వేషన్ ఫార్ములా ఉంది కదా డైరెక్ట్గా, ax1 ప్లస్ by1 ప్లస్ c/√a² ప్లస్ b². ఇదేమో ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది x1 y1. అంటే x1 y1 ఏంది, ఇప్పుడు 3,4 ఇచ్చాడు, ఇదేమో 3x మైనస్ 4y ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. పర్పెండిక్యులర్ ఎంత, మాడ్యులస్ ఆఫ్ 3 ఇంటూ 3 మైనస్ 4 ఇంటూ 4 ప్లస్ 10/√3² ప్లస్ 4². అంటే మాడ్యులస్ ఎంత 9 మైనస్ 16 ప్లస్ 10/√3² ప్లస్ 4² అంటే 25. అంటే ఎంత వస్తుంది 10 ప్లస్ 9 19 మైనస్ 16 3/√25 అంటే 5, అంటే 3/5. పర్పెండిక్యులర్ డ్రాన్, ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ వచ్చేసి ఇది 3/5 అనమాట. నెక్స్ట్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్కి ఫస్ట్ ఫార్ములా ఏంది, ax
ప్లస్ బీవై ప్లస్ C1 ఈజ్ ఈక్వల్ టు 0, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ C2 ఈజ్ ఈక్వల్ టు 0. ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ ఫార్ములా ఏంది? మాడ్యులస్ ఆఫ్ C2 మైనస్ C1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దీని గురించి ఆల్రెడీ ఫార్ములా డెరివేషన్ కూడా ముందు వీడియోస్లో చెప్పాను, చూడండి ఒకసారి. మాడ్యులస్ ఆఫ్ C2 మైనస్ C1. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, 3x మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు 12, 3x మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు 7. అంటే C1 C2 ఎంత? ఇది C1 అవుద్ది, ఇది C2 అవుద్ది. ఏదైనా ప్రాబ్లం లేదు, మాడ్యులస్ కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. మాడ్యులస్ ఆఫ్ 12 మైనస్ 7 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ మైనస్ 4 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 12 మైనస్ 7 అంటే 5 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఈజ్ ఈక్వల్ టు 5 బై 5 ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ క్వశ్చన్, 5x మైనస్ 3y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0, 10x మైనస్ 6y మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు ప్యారలల్ లైన్స్ కాదనుకుంటారు, కానీ 2తో డివైడ్ చేయండి. దీన్ని 2తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 5x మైనస్ 3y మైనస్ 9/2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది లైన్ 1, ఇది లైన్ 2. మనకు ప్యారలల్ లైన్స్, ఈ రెండు ప్యారలల్ లైన్స్ కదా. ప్యారలల్ లైన్స్ మీద డిస్టెన్స్ ఎంత? మాడ్యులస్ ఆఫ్ -4 మైనస్ ఆఫ్ మైనస్ 9/2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ ప్లస్ మైనస్ 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? -4 ప్లస్ 9/2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ప్లస్ 9, 2 4 8 అంటే 1/2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 9 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత? 5 25, 9 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 34, 5 25, 3 9, 9 ప్లస్ 34 అంటే 1/2 రూట్ 34 అనమాట. 2 రూట్ 34. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ ద స్ట్రైట్ లైన్ సో y మైనస్ 3k ప్లస్ 4 అన్న పర్పెండిక్యులర్. రెండు స్ట్రైట్ లైన్స్ పర్పెండిక్యులర్ అంటే కండిషన్ ఏంది? వాటి యొక్క స్లోప్స్ m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు y మైనస్ 3kx ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి m1 స్లోప్ ఎంత? మైనస్ ఆఫ్ x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్ అంటే 3k. నెక్స్ట్, 2k మైనస్ 1 ఇంటూ x మైనస్ 8k మైనస్ 1 ఇంటూ y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. m2 స్లోప్ ఎంత? మైనస్ ఆఫ్ 2k మైనస్ 1 బై మైనస్ 8k మైనస్ 1. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే 2k మైనస్ 1 బై 8k మైనస్ 1. ఇది m2. m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1 కదా. m1 ఎంత? 3k ఇంటూ 2k మైనస్ 1 బై 8k మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు -1. దీన్ని మనము సింప్లిఫై చేయడము, 3k ఇంటూ 2k ఎంత? 6k స్క్వేర్ మైనస్ 3k 8k మైనస్ 1, 6k స్క్వేర్ మైనస్ 3k 8k 8 వచ్చేస్తే మైనస్ 8k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 6k స్క్వేర్ 8 9 10 11k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ మైనస్ 8k ప్లస్ 1 మైనస్ 8k మైనస్ కదా, మైనస్ 8k ప్లస్ 1 అంటే ప్లస్ 8k మైనస్ 1 వస్తాయి. ప్లస్ 8k ఇది వచ్చేసి ప్లస్ 5k మైనస్ 1 ప్లస్ 5k మైనస్ 1 అంటే ఫైనల్గా ఏమొస్తుంది? 6k స్క్వేర్ మైనస్ ప్లస్ 6k మైనస్ k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాను. 6k కామన్ తీస్తే k ప్లస్ 1 మైనస్ 1 కామన్ తీస్తే -1, ఇది k మైనస్ 1 కదా. -1 కామన్ తీస్తే k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 6k మైనస్ 1 ఇంటూ k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు k ఈజ్ ఈక్వల్ టు 1/6, k ఈజ్ ఈక్వల్ టు -1. ఎందుకని 6k మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే k ఈజ్ ఈక్వల్ టు 1/6, k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే
కే ఈజ్ ఈక్వల్ టు -1. ఇది మనకు ఫైనల్గా వచ్చే ఆన్సర్ అనమాట. నెక్స్ట్ -4, 5 is the vertex of the square and one of its diagonals is 7x minus y plus 8 is equal to 0. Find the equation of other diagonal. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్ ప్రాపర్టీ చూడాలి. స్క్వేర్ సపోజ్ ఇది స్క్వేర్ అనుకుంటే ఒక వర్టెక్స్ -4, 5 ఒక డయాగ్నల్ ఇచ్చాడు. డయాగ్నల్ ఇది వచ్చేసి 7x minus y plus 8 is equal to 0. సార్ ఈ మైనస్ పాయింట్ ఇక్కడే ఉండొచ్చు కదా, -4, 5. లెటర్ సపోజ్ సబ్స్టిట్యూట్ చేస్తే 7 into -4 -5 plus 8 ఎంత వచ్చింది? -28 -5 plus 8 -20 -25 వస్తుంది. అంటే నాట్ ఈక్వల్ టు 0 కదా. నాట్ ఈక్వల్ టు 0 అంటే ఈ పాయింట్ ఈ లైన్ మీద లేదు అని, కాబట్టి అదర్ పాయింటే. ఇప్పుడు అదర్ డయాగ్నల్ కావాలి. ఈ డయాగ్నల్ కావాలంటే దీనికి ఇది డయాగ్నల్ పర్పెండిక్యులర్గా ఉంటుంది. దీని స్లోప్ ఎంత? దీని స్లోప్కి పర్పెండిక్యులర్ స్లోప్ కొనుక్కోవాలి. ఇది m1 అనుకుంటే 7x minus y plus 8 is equal to 0. దీని స్లోప్ ఎంత? స్లోప్ వచ్చేసి -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్ 7 అయిపోయింది m. పర్పెండిక్యులర్ స్లోప్ ఎంత? m ఇంటూ m1 is equal to -1. m ఎంత? 7 ఇంటూ m1 is equal to -1. సో m1 is equal to -1/7. ఇది పర్పెండిక్యులర్ స్లోపు. m1 is equal to -1/7. పాయింట్ is equal to -4, 5. అంటే ఎంత వస్తుంది? y -5 is equal to -1/7 is equal to x minus half -4. అంటే y -5 is equal to -1/7 into x plus 4. అంటే ఫైనల్గా ఏమొస్తుంది? 7 into y -5 is equal to -x -4. 7y -35 is equal to -x -4. ఎటు సైడ్ వచ్చేస్తే x ప్లస్ 7y -35 + 4 ఎంత? -31 is equal to 0. ఇది ఫైనల్గా వచ్చే x ప్లస్ 7y -31 is equal to 0 ఫైనల్ ఈక్వేషన్ అనమాట. అంటే ఇది అదర్ డయాగ్నల్ వచ్చేసి హ్యావింగ్ స్లోప్ -1/7. ఇది అదర్ డయాగ్నల్. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ విజన్ IIT JEE.